నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థలో ఏగల క్లబ్లు, పాఠశాల, కళాశాలలో డ్రాప్ బాక్సులు పెట్టాలని తిరుపతిలో జరిగిన సమావేశంలో వివరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు తనిఖీ. వాకాళ్లోని రెవెన్యూ కార్యాలయంలో మిషన్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఈ పాస్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్. ఓటేసిన ప్రజలకు ఏడాది పాలనలో చంద్రబాబు వెన్నుపోటు. జూన్ 4న తలపెట్టిన వెన్నుపోటు దినం గోడపత్రికలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడమే ఏకైక మార్గమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. మాదక ద్రవ్యాల నిషేధంపై గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా మందుల దుకాణాలను తనిఖీ చేయాలని, డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘాను పెంచి అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ నరసింహులు, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, డిఎం&హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెల్లూరుకు చెందిన 3D దంత వైద్యశాల వైద్య నిపుణులు డాక్టర్ కొండయ్య ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. నోటి శుభ్రత పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం అనే నినాదంతో నోటి శుభ్రతను గురించి వైద్యులు ప్రజలకు అవగాహన కలిగించారు. రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడియాల సునీల్ నాయుడు, చదలవాడ వెంకయ్య నాయుడు, చదలవాడ కృష్ణమ్మ నాయుడు, మురళీ నాయుడు, మధు నాయుడు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసాపురం గ్రామ ప్రజలకు, కాగితాలపూర్ ప్రజలకు, ముఖ్యంగా మన సర్పంచ్ గారు కడియాల సునీల్ నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వ పాఠశాల నందు 3D దంత వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ ఎం కొండయ్య అనే డాక్టర్ పర్యవేక్షణలో మనం 200 మందికి మన ఉచిత దంత వైద్య చికిత్సలు చేసి వాళ్ళకి సరైన మందులు మనం సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క దంత సమస్యల నుంచి తెలుసుకొని ఏమేమి సమస్యలు ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ చక్కటి అవగాహన కల్పించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడుండే రోజుల్లో చాలామందికి దంతాల అవగాహన లేదనమాట. పళ్ళు పుచ్చిపోవడం కానీ, చిగుళ్ళు గార పట్టడం కానీ, చిగుళ్ళ నుంచి రక్తం గారడం కానీ, చిన్నపిల్లలకి అసలు మన పళ్ళు ఎలా శుభ్రపరచుకోవాలనేది అవగాహన లేదనమాట. ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటంటే నోటి శుభ్రత పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దామని ఒక ప్రోగ్రాం ద్వారా మనం ఏంటంటే ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మెయిన్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన లక్ష్మీ నరసాపురం గ్రామం నందు సునీల్ నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా దంత సమస్యలు ఏమేమి ఉంటాయి. కొంతమందికి ఏమవుతాయంటే పళ్ళు పుచ్చిపోయి ఉంటాయన్నమాట. కొంతమంది జనరల్గా ఏమవుతుందంటే దంతాలు మనం ఏమైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆ దంతాల మధ్య ఇరుక్కుపోయి మనకు నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది బాగా తీవ్రంగా వచ్చి
ఆ చిగురు నుంచి రక్తం రావడం కానీ, చిగుళ్ళు వాపు రావడం కానీ, చిగురు నుంచి కొంతమంది షుగర్ బీపీ ఉంటుంది అనమాట, కొంతమంది పక్షవాతం ఇవన్నీ వచ్చినప్పుడు ఏముందంటే డెంటల్ డాక్టర్ దగ్గర పోవడానికి భయపడతానమాట. ఏమైనా పన్ను తీసినప్పుడు ఏమైనా గాయాలు మానవేమని, పన్ను తీసినప్పుడు మళ్ళీ చూపు తగ్గద్దు ఏమైనా రకరకాల అపోహలు ఉన్నాయన్నమాట. ఈ అపోహలన్నీ కూడా నిర్మూలించడానికి, వాళ్ళకి అవగాహన పెంచడానికి కారణంగా ప్రతి ఒక్కరూ ఆటల పోటీలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వి తారక రామ స్టేడియంలో నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ T20 లీగ్ పోటీల విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రికెట్ తో పాటు అన్ని క్రీడా రంగాల్లో టోర్నమెంట్లు జిల్లాలో ఎక్కువ నిర్వహించాలని సూచించారు. ఇప్పుడు ఫుట్బాల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎంత మంది చూస్తారో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ మనకి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కానీ మనకి లా లీగా వీటన్నిటికి కూడా చాలామంది ఉంటారు. అండ్ రెవెన్యూస్ కూడా ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూస్ పక్కన పెడితే క్వాలిటీ కూడా, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుట్బాల్ కంటే మనకి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో కానీ లా లీగాలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్లబ్స్ వాళ్ళ ప్లేయర్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. ట్రైనింగ్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా మెటికులస్గా ఉంటుంది. సో దాన్ని చూసి మనకి కూడా 2008లో IPL మన దేశంలో స్టార్ట్ అయింది, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఇప్పుడు 17-18 సీజన్ రన్ అవుతుంది. 18 ఇయర్స్లోనే ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇన్ హిస్టరీ. అంటే ఏది కూడా దీని దగ్గరలో కూడా రాదు. సో అంత పొటెన్షియల్ ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే, అక్కడికే కాదు ఇండియన్ టీంకి రీచ్ అవ్వాలన్నా మనకి లీగ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, జోన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మీరు బాగా ఆడాలి. ఈ జిల్లాలో కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మొన్ననే మనము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్మార్ట్ సిటీలో చేస్తున్నాము 7-8 నెలల క్రితం. అదేవిధంగా మనకి మన ఎస్వి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆర్చరీతో పాటు అన్నీ పెంచాము. ఇప్పుడు ఇంకో 1 మంత్లో మన గొలవానిగుంటలో కూడా క్రికెట్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా 1 మంత్లో వీల్ గెట్ ఇట్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అది కాకుండా మీకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. మీ పొటెన్షియల్ మీరు ప్రూవ్ చేయాలంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. డీలర్ల వద్ద ఉన్న కాటా మిషన్లు, ఈ పాస్ మిషన్లు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ పాస్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆయన మిషన్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై విధానాన్ని రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భాగంగా డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్లు, వేయింగ్ మిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయంలో డీలర్ల వద్ద ఉన్న మిషన్లను ఈ పాస్ ఇంజనీరు వీరేంద్ర కుమార్ పరిశీలించారు. అవి పనిచేస్తున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ వాకాడు మండల పరిధిలోని 30 మంది డీలర్ల షాపులో ఉన్న కాటా మిషన్లు, ఈ పాస్ మిషన్లు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అవి సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏమైనా లోపాలుంటే సరిచేస్తామని ఆయన వివరించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో వైకాపా నిరసనలు చేస్తోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయవాడలో పార్టీ నాయకులతో కలిసి గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి ఆ రోజు అధికారులకు వినతి పత్రాలు అందజేస్తారన్నారు. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
అరాచకపు, నిరంకుశ, మోసపూరిత పాలనకు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు, ఆ తీర్పుకు ఈ రోజు జూన్ 4 ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గాని ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం గాని బహుశా చరిత్రలో ఎప్పుడు జరిగి, దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం, స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రాథమిక పాఠశాలను బేసిక్ ప్రైమరీ పాఠశాలగాను, మోడల్ ప్రైమరీ పాఠశాలగాను విభజించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నార్పిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ, వైకాపా ప్రభుత్వాలు రెండూ కూడా విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని వివరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా తెలుగు మీద ప్రేమతో ఆనాడు ఒక్క విద్యార్థి ఆ పాఠశాలలో మేము తెలుగు మీడియంలో చదువుకోవాలన్నా కూడా స్పష్టంగా తెలుగు మీడియం ఆ పాఠశాలలో కొనసాగించాలి. అయితే ఈరోజు సమాంతరంగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ తెలుగులో చదువుకోవాలనేటటువంటి మాతృభాష మీద లేదా మాతృభాషలో చదివేటటువంటి విద్యార్థులకు అవకాశం ఉండాలంటే సమాంతరంగా తెలుగు మీడియాన్ని కూడా కనీసం కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో అయినా కూడా కొనసాగించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే టీచర్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాల ఐక్య వేదిక స్పష్టంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు. సమాంతర మీడియం మరియు మైనర్ మీడియంలను కొనసాగించాలి. అంటే మైనర్ మీడియాలు అంటే లైక్ కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇట్లాంటి మైనర్ మీడియాన్ని కొనసాగించాలి. దాంతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలంటే ఈరోజు రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఉర్దూ మీడియం ఉంది, బార్డర్లో ఉండేటటువంటి కర్ణాటక దగ్గర ఉండేటటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో కన్నడ మీడియం ఉంది, తమిళనాడు బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో తమిళ మీడియంలో కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక్క పాఠశాలలో కూడా తెలుగు మీడియాన్ని వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకి స్కూల్స్ని తీసుకొచ్చారంటేనే ఆలోచించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు సంబంధించినటువంటి విద్య విషయంలో చాలా స్పష్టంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మాతృభాష కోరుకునేటటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, లేదా మీరు మండలానికి సంబంధించి కనీసం కొన్ని పాఠశాలల్లో అయినా స్పష్టంగా తెలుగు మీడియాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది. ఇకపోతే విద్యా వ్యవస్థలో ప్రాథమిక విద్యను కాస్త విచ్ఛిన్నం చేస్తూ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అంటారు, ఫౌండేషన్ స్కూల్స్ అంటారు, మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఒక మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 10,000 మంది ఉండేటటువంటి గ్రామ పంచాయతీలో సుమారు 8 నుంచి 9 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో కేవలం 1-2 మోడల్ ప్రైమరీ స్కూల్స్ చేసి, అంటే ఉన్న పాఠశాలలో కల్లా అది మంచిది, అక్కడ మాత్రం తరగతికి 1 నుంచి 5 వరకు ఉంటుంది, అక్కడ మాత్రం 5 టీచర్లు ఉంటారు, అక్కడ మాత్రమే మీకు మంచి విద్యను అందిస్తామని చెప్తే మిగతా గ్రామంలో ఉండేటటువంటి మిగిలిన పాఠశాలలన్నీ కూడా రాబోయే రోజుల్లో జీరో ఎన్రోల్మెంట్ చూపించి అవన్నీ కూడా ఎత్తేసేదానికి భారీ కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే మీరే స్పష్టంగా ప్రైమరీ స్కూల్ అంటే 5 తరగతులు ఉంటాయి లేదా 5 టీచర్లు ఉంటారు, కానీ ఈరోజు ఒక గ్రామంలోనే మీరు ఇన్ని రకాల స్కూల్స్ పెట్టి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సాంకేతికతలను మన రాష్ట్రంలోకి తేవడం కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది. అలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సర్వతోముఖ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్డీ మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు
ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుతున్నాం. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా దువ్వూరు వెంకటరామిరెడ్డి, సుజాతమ్మ, పద్మజమ్మ జ్ఞాపకార్థం దువ్వూరు నగేష్ రెడ్డి, శైలజమ్మ, శ్రీజేష్ రెడ్డి, శ్రావ్య, కౌశిక్, సుజిష, యాషు, ధ్రువ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థలో ఏగల క్లబ్లు, పాఠశాల, కళాశాలలో డ్రాప్ బాక్సులు పెట్టాలని తిరుపతిలో జరిగిన సమావేశంలో వివరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు తనిఖీ. వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయంలో మిషన్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఈ పాస్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్. ఓటేసిన ప్రజలకు ఏడాది పాలనలో చంద్రబాబు వెన్నుపోటు. జూన్ 4న తలపెట్టిన వెన్నుపోటు దినం గోడపత్రికలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.